ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సెర్చ్ లో భాగంగా 15,000 రూపాయలు విలువ గల మద్యం బాటిల్స్, 1850 రూపాయల గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 47 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 3 ట్రాక్టర్లు, సరైన పత్రాలు లేని మొత్తం 56 బండ్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ చేయడం వల్ల అనుమానాస్పద వ్యక్తులు ఉంటారని, మద్యం సేవించి మోటార్ సైకిల్స్ నడపరాదని, తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా వాహన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. डॉक्यूमेंट्स को रख के गाड़ी चलाऊंगा। मैं दारू पी के गाड़ी नहीं चलाऊंगा। मेरे को बाल बच्चे को देखना है, एक्सीडेंट करना नहीं, ये मेरा वादा है। शुक्रिया बहुत बहुत। मेरे को सुभाष नगर कॉलोनी खानापुर, एक्सीडेंट करना नहीं, ये मेरा वादा है। शुक्रिया बहुत बहुत। मेरे को సుభాష్ నగర్ కాలనీ ఖానాపూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ఉదయమే ఇల్లు సోదా చేయడము, అసాంఘిక కార్యకలాపాల గురించి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా ఉన్నారా అని చెప్పి చెక్ చేయడము, అట్నే వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయడము. దాంట్లో దాదాపు 47 మోటార్ సైకిల్స్ను మనం డాక్యుమెంట్స్ చెక్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఆటోస్ 5, తర్వాత టాటా మ్యాజిక్ 1, ట్రాక్టర్లు 3, ఈ విధంగా టోటల్గా 56 బండ్లను మనం ఇక్కడ సరైన పత్రాలు లేని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వెరిఫై చేసిన తర్వాత సరైన పత్రాలు ఉన్న వాటిని అన్నింటినీ కూడా రిలీజ్ చేయడము, మిగిలిన వాటిని కూడా మనం కాంపౌండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ కార్డన్ సెర్చ్ లో లిక్కర్ కూడా, ఇల్లీగల్ అనాథరైజ్డ్ సేల్ ఆఫ్ లిక్కర్ కూడా దాదాపు మనకు 15,830 వర్త్ లిక్కర్ కూడా అనాథరైజ్డ్ సేల్ పాయింట్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ కార్డన్ సెర్చ్లో ఈ కాలనీలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనము వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ గురించి, వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ గురించి, లైసెన్స్ గురించి, ఆర్సీ గురించి, తాగి మద్యం నిషాలో బండ్లు నడపొద్దు అని చెప్పేసి, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపొద్దు అని చెప్పేసి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్పేసి మనము వీరికి చెప్పడం జరిగింది. కార్డన్ సెర్చ్ ప్రజల కోసము, మన కోసం, మన మంచి కోసం అని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని అంగీకరించి తప్పకుండా వారం లోపల హెల్మెట్ లేని వాళ్ళంతా కూడా, ఇప్పుడు ఈ 50 వెహికల్స్ ఏదైతే మనం సీజ్ చేశామో, ఈ 50 వెహికల్స్ సంబంధించిన ఓనర్స్ అంతా కూడా హెల్మెట్ ధరించి ఇక్కడి నుంచి ర్యాలీగా షబ్బీర్ నాయకత్వంలో పోలీస్ స్టేషన్కు రావడము, తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా మేము కూడా ఫెలిసిటేట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రామిస్ కూడా చేయడం అనేది, మా అందరికీ మా భార్య పిల్లల మీద ప్రేమ ఉంది, మా ఫ్యామిలీస్ మీద ప్రేమ ఉంది, మేము బ్రతకాలి, ఇంకోని బ్రతికించాలి, మా వల్ల ఎవరికి యాక్సిడెంట్ కావద్దు, ఎవరి వల్ల మాకు యాక్సిడెంట్ జరగవద్దు అంటే మేము కూడా హెల్మెట్ ధరిస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది.